మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఒక క్రేజీ లైనప్ సెట్ చేసుకున్నారు. ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ వదులతో సినిమా చేస్తారంట. నెక్స్ట్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు. ఈ ఇద్దరే కాకుండా లక్కీ భాస్కర్ మూవీ డైరెక్టర్ వెంకీ అడ్లూరితో కూడా సినిమా చేయబోతున్నారంట. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నితిన్ నటిస్తున్న రాబిన్హుడ్ మూవీకి వెంకీ కుడుమల దర్శకుడు. ఈ మూవీ మార్చ్ 28న రిలీజ్ కాబోతుంది. ధనవంతుల దగ్గర దొంగతనం చేసే రాబిన్హుడ్ అవసరం ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటాడు. డబ్బు సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకున్న రాబిన్హుడ్ అడ్వెంచరస్ జర్నీయే ఈ మూవీ అంట. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న భైరవం మూవీ టీజర్ రిలీజ్ అయింది. మ్యూజిక్ అండ్ విజువల్స్ బాగున్నాయి. ఈ టీజర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయిన గరుడన్ మూవీ రీమేక్. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో VD12 మూవీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ ని మార్చ్ 28 నుండి మే 30కి పోస్ట్పోన్ చేశారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.